రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాబ్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు. పంచి ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు. ఇంకా రాస్తారు కింద, సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది, ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి, కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి. కేవలం 45 నుంచి 50% మందే ఓటు హక్కు వినియోగించుంటారు, బాధాకరం. సంతోషం, 3 మంచి వాక్యాలు రాసిరు. కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళి తెచ్చిరో రాయాలి కదా. ఎవరు ఇచ్చిర్రు? జిహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిండ్రా? ఎన్నికల సంఘం ఇచ్చిందా? లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా? ఏడికెళ్ళి వచ్చిన ఐడి కార్డులు మీ చేతికి? వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే. అయినా ఈ మధ్యలో ఇంకా సిస్టమ్ మారిందన్న, ఎవరన్నా నూతనంగా ఓటర్ ఐడి కార్డుకు అప్లై చేసుకుంటే నేరుగా అది మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్లో వస్తుందని నిబంధన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలకు ఎడికెళ్ళి వచ్చినాయినా? 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో జనాల్ని కూర్చోబెట్టి పంచుతున్నారు. దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇగో ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి దొంగ ఓట్లు, దొంగ ఓటర్ ఐడి కార్డులు వస్తుంటే వాటిని ప్రివెంట్ చేయడానికే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇట్లాంటి దొంగ ఓట్లని, ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది. మరి ఇది ఓటర్ కార్డుల చోరీయా? మీరు ఓటు చోరీ చేస్తుంది మీరే, ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే, మీ ఆఫీస్లోనే పంచుతున్నారు. బాజాబ్తా మీరే ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లలో పెట్టుకుంటున్నారు. అఫీషియల్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేజ్ అని పెడుతున్నారు. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఇట్లాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో అయ్యా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలారా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి